గుట్టం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి ఆశ ఆనందంగా జీవించాలని, ప్రతి మనిషి శ్వాస విజయాన్ని అందుకోవాలని. అయినప్పటికీ ఈ ఆధునిక సమాజంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ శుభగడియల కోసం మనిషి ఎదురు చూస్తూనే ఉన్నారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకు, చేయూతనిస్తూ సహాయ సహకారాలు అందించేందుకు వనితా టీవీ మీ ముందుకు తీసుకొచ్చిన కార్యక్రమమే గుట్టం కార్యక్రమం. ఈ గుట్టం కార్యక్రమం మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటూనే ఉంది. మరి అటువంటి ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఇప్పటికీ 100 ఎపిసోడ్ కి చేరుకుంది. అపజయాలను విజయాలుగా మార్చుకున్న ప్రతి ఒక్కరూ మనకి ఆదర్శప్రాయులే. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదా, మనం ఏ రంగంలో స్థిరపడుతున్నాం తెలుసుకోవాలని, మరి మన లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మన జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా. అలాగే గ్రహస్థితి ప్రకారం, వాస్తుస్థితి ప్రకారం సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలనుకుంటారు కదా. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాకు కాల్ చేయండి. విజయ శిఖరాలను అధిరోహించండి. మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని అందించేందుకు మనతో జ్యోతిష్య శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళా జ్యోతిష వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులను, బిరుదులను సొంతం చేసిన డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి సమస్యలకైనా క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. 7702344003, 7702344005 ఈ నంబర్స్ కి కాల్ చేసి మీకున్నటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని పొందండి. నమస్కారం పద్మజ గారు. ముందుగా మీకు 100 ఎపిసోడ్ చేరుకున్నాం కాబట్టి గుట్టం కార్యక్రమం తరపు నుంచి, ప్రేక్షకుల తరపు నుంచి అభినందనలండి. సంతోషంగా. అలాగే మరి 100 నంబర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది, ప్రత్యేకత ఉంది. అలాగే మనం గుట్టం కార్యక్రమం ద్వారా 100 ఎపిసోడ్ జరుపుకుంటాం కాబట్టి 100 నంబర్ ప్రత్యేకత చెప్తారు ఈ రోజు. తప్పనిసరిగా సాధారణంగా 100 నంబర్ ప్రత్యేకత ఏంటంటే ఒక పూర్ణత్వం సాధించింది అని చెప్పడానికి 100ని సూచనగా చెప్తాము. అలాగే 100 డేస్ ఫంక్షన్ అంటారు. అంటే అలాగే 100 సాధించారు అంటే ఒక విజయ శిఖరాన్ని అధిరోహించినట్టుగా చెప్తారు. అలాగే చాలా మంది నిండు 100 వర్ధిల్లు అంటారు. అంటే ఏ విషయంలోనైనా 100కి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి 100 ప్రకారం ఒకటి కంప్లీట్ చేసినట్లయితే అది సక్సెస్ లో చాలా మంచి సక్సెస్ఫుల్ బాటగా ఉన్నట్టు, విజయాన్ని అధిరోహించినట్టు, మొదటి మెట్టి ఎక్కినట్టుగా దాన్ని చెప్తారు. కాబట్టి 100 అనేది చాలా చక్కటి సంఖ్యగా చెప్పాలి. ఓకే అండి. మరి అలాగే ఈ రోజు జూలై 25వ తేదీ కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటారు, వారు ఏ రంగంలో స్థిరపడతారు, వారి జీవితం గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా. సాధారణంగా ఈ రోజు పుట్టిన వాళ్ళ లక్షణాలు కనుక మనం గమనించుకున్నట్లయితే వీళ్ళకి ఎప్పుడు కూడా పరిశోధనా ధోరణి ఎక్కువగా ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎంతో గంభీర హృదయాలు, ఎంతో చక్కగా ఎన్ని విషయాలైనా సరే అవలీలగా దాన్ని గ్రహించే నేర్పు, గ్రహించిన విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పగలిగిన నేర్పు కూడా వీళ్ళకుంటుంది. మంచిగా చాకచక్యంగా మాట్లాడగలరు. అందరినీ ఆకర్షించుకునే శక్తి వీళ్ళకుంటుంది. మాటలతో వీళ్ళ యొక్క చూపులతోనే అవతల వాళ్ళని ఈజీగా వాళ్ళకి అట్రాక్ట్ చేసుకోగలిగిన ధోరణి అనేది వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని మనం చాలా తెలివైన వ్యక్తులుగానే వీళ్ళని మేధావి వర్గంలోకి తీసుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతలాగే ఈ వ్యక్తుల యొక్క బలం ఏంటంటే ఎలాంటి పనులైనా ఎంతో సహనంగా, నేర్పుగా, ఓర్పుగా చేయడం అనేది వీళ్ళ యొక్క ప్రత్యేకత. అంటే ఎన్నో రకాల ఎదురు దెబ్బలు జీవితంలో ఎదురవుతున్నా కూడా కుంగిపోకుండా ప్రతి అపజయాన్ని విజయంగా తీసుకుని ముందుకెళ్ళడం అనేది వీళ్ళ యొక్క ప్రత్యేకతగా చెప్పాలి, వీళ్ళ యొక్క బలము. అలాగే వీళ్ళ యొక్క బలహీనత ఏంటంటే కొన్ని జరగవు అనుకున్న వాటి గురించి కూడా ఇంకా శాయశక్తులు ప్రయత్నించటము, అలాగే కొంచెం బిడియము, చపల చిత్తము, జరుగుతుందో లేదో అన్న దానికోసం కూడా ఎక్కువ శ్రమ, అంటే అనవసరమైన శ్రమను కూడా ఎక్కువ ఉపయోగించుకొని ఇబ్బందులు పడ్డం అనేది వీళ్ళ యొక్క బలహీనత. అందుకని చెప్పి ఏ విషయంలోనైనా సరే ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ వ్యక్తులు వీళ్ళ యొక్క బలహీనతలను బలాలుగా మార్చుకుంటే తప్పకుండా జీవితం ఇంకా చాలా చక్కగా ఉంటుంది. మరి అలాగే ఈ రోజు జన్మించిన సెలబ్రిటీస్ గురించి చెప్తారా? తప్పకుండా. ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్ లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఎంతో అతిపెద్ద యాక్టర్, ఎంతో కాలం నుంచి క్యారెక్టర్ యాక్టర్ గా కానీ అనేక రకాల సినిమాల్లో నటిస్తూ ఉన్న ప్రముఖ వ్యక్తిగా మనం కైకాల సత్యనారాయణ గారిని చెప్పుకోవాలి. అలాగే నారా రోహిత్ అని చెప్పి మరొక చక్కని యాక్టర్ గురించి చెప్పాలి. అలాగే రాజేశ్వరి అని చెప్పి మరొక ప్రముఖమైన వ్యక్తి, ప్రస్తుతం చాలా లైమ్ లైట్ లోకి వస్తూ మంచిగా వృద్ధిలోకి వస్తున్న వ్యక్తిగా చెప్పాలి. ఈమె గురించి కూడా వీళ్ళందరినీ కూడా వాళ్ళ సెలబ్రిటీస్ గా చెప్తూ వీళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. అలాగే మరి ఈనాటి మన స్పెషల్ ఎపిసోడ్ లో ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దామండి. ఓకే. నమస్తే అండి, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు వరలక్ష్మి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 69 చెప్పండి. జనవరి 1669. 16 అండి, 15? 16th. ఓకే. సమయం చెప్పండి. 12:15 అండి. మధ్యాహ్నం అండి, అర్ధరాత్ర? ఓకే. ఎక్కడ పుట్టారు, ఏ జిల్లాలో? ఈస్ట్ గోదావరి, అన్నవరం. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు, నా లైఫ్ ఎలా ఉంటుందో
ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ నేనండి. ఓకే అండి, పద్మచారాణి గారితో మాట్లాడిన వివరాలన్నీ చెప్తారు. తప్పనిసరిగా అమ్మా ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అదే ఫ్యూచర్ లో మిగిలిన భవిష్యత్తు గురించి అడగడం జరిగింది. తప్పనిసరిగా మీకు బాగుంటుంది. కానీ సెప్టెంబర్ దాకా అంటే రాగల లాస్ట్ ఇయర్ నుంచి మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు నడుస్తున్న సమయము కొంత మీకు నచ్చినట్టుగా లేకుండా కొంత ఇబ్బందికరంగా, అంటే ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని రకాలైన గమ్యాలు ఏర్పరచుకుని దాని ప్రకారం నడుద్దాం అనుకుంటున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఏదైనా అనుకుంటే అది జరగకపోవడము, అన్ని నోటి దాకా వచ్చిపోవడము, ఆశించిన చోట్ల ఆశించిన విధంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రకమైన సమస్యగా ఇప్పటిదాకా ఉన్నప్పటికీ మీకు సెప్టెంబర్ దాటిన దగ్గర అంటే దాదాపుగా ఆ తర్వాత నుంచి రాగల ఒక 6 months తర్వాత నుంచి మీకు అన్ని విధాలా ఫేవరబుల్ గా ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఆశించిన గ్రోత్ అన్ని విధాలుగా కూడా భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా దాని నుంచి ముందుకెళ్ళొచ్చు. ఈ జాతక ప్రకారం మొట్టమొదటి వాస్తు ప్రకారం మనం తీసుకున్నట్లయితే వాస్తుపరంగా మీకు వెస్ట్ అనేది ఒకటి, అలాగే దాంతోపాటు ఆగ్నేయం, దక్షిణాగ్నేయమైన, తూర్పాగ్నేయమైన, పడమరైన ఇబ్బంది పెట్టే మార్గాలుగా ఉంటాయి. కాబట్టి వీళ్ళంత వరకు మీరు ఇంటి ముఖద్వారం అదే అయినప్పటికీ కూడా ఒకవేళ కాకపోయినా అయినా ఇంటికి సంబంధించి మీరు ఉండే రూమ్ కి మాత్రం డైరెక్షన్ వీళ్ళంత వరకు దాని వ్యక్తిని మీరు ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోకుండా ఉంటే అది చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీకు ఆఫ్టర్ 6 months నుంచి మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లయితే డెవలప్మెంట్ కి సంబంధించి కానీ మీకు సంబంధించిన ఆలోచనలకు సంబంధించి కానీ చాలా చక్కని సమయంగా చెప్పొచ్చు. ఆ పరంగా మీకు అన్ని విధాలు ముందుకెళ్ళేటంగానే చెప్పాలి. అయితే అన్ని బాగుండడానికి మీరు క్రమం తప్పకుండా ఇప్పటి నుంచే ప్రతి శనివారం దేవాలయ సందర్శన చేయడం మొదలు పెడితే జీవితకాలం చాలా మంచిది. శనివారం నియమాలు మీరు పాటిస్తూ ఉండండి, మీకు చాలా చక్కగా ఉంటుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే. గుప్తా అండి, రాజధాని నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/9/1977 అండి. సమయం? రాత్రి 3 గంటలకు అండి, తెల్లవారితే 2వ తారీఖు. ఓకే, తెల్లవారితే 2వ తేదీ. ఎక్కడ పుట్టారు మీరు? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెద్దాపురం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. అంటే మ్యారేజ్ అయితే వేస్ట్ అయిందండి, అది కొంచెం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నామండి. ఓకే, అంటే ఇబ్బంది, వైవాహిక జీవితం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అవునండి, అవునండి. ఓకే, మీరు ఏమాత్రం బాధపడకండి. పద్మచారాణి గారితో మాట్లాడి మీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గం చెప్తారు. తప్పనిసరిగా వివాహ రీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఏదైనా సరే, ముఖ్యంగా వివాహానికి సంబంధించిన ఇబ్బందులైనా సరే, లేకపోతే సంతానానికి సంబంధించిన సరే, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి ఇద్దరిది మనకి చాలా ముఖ్యం. అంటే ఉదాహరణకి ఈయన జాతక ప్రకారం మనం తీసుకుంటే నడుస్తున్న దశలు అంత ఇబ్బందికరంగా మనకు కనబట్టల్లా. కానీ అతని యొక్క పార్ట్నర్ విషయం తీసుకున్నప్పుడు ఏదన్నా నడుస్తున్న దశల్లో గ్రహస్థితి సరిగా లేకున్నా, లేకపోతే ఏదైనా ఏలినాటి నడుస్తున్నా, దానివల్ల ఏమవుతుందంటే ఒకరికి నడిచి ఒకరికి మామూలుగా ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని రకాలైన అభిప్రాయ భేదాలు రావడము, అలాగే వైవాహిక జీవితంలో కొన్ని రకాలైన ఇబ్బందులతో పాటు మానసికంగా బాగుండకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఇద్దరిది పరిశీలించాలి, దాన్ని పర్సనల్ గా కలిస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఈయన వరకే మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే నడుస్తున్న దశ ప్రకారము అంత ఇబ్బందికరంగా అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు. ఆయనకు అన్ని విధాలుగా కూడా ఇక్కడ నుంచి ఫేవరబుల్ గానే ఉండే టైం అయినప్పటికీ కూడా ఎక్కడ దొరకని ఇబ్బంది మనకి ఎక్కడ దొరుకుతుందంటే, అంటే కొన్ని సందర్భాల్లో జాతకం బాగుంటుంది, అన్ని రకాలుగా బాగానే ఉన్నా కూడా అయినా మేము ఇబ్బంది పడుతున్నాము అని అంటున్నారు అంటే తప్పనిసరిగా వాస్తు ప్రకారం అదొక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆగ్నేయ దోషం ఏదైనా ఉంది అంటే ఇల్లు పర్ఫెక్ట్ గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ గానే కట్టుకుంటారు. అద్దిల్లోనే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అంటే చతురస్రాకారంగా గానీ దీర్ఘ చతురస్రాకారంగా గానీ ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఆగ్నేయ దోషం అనేది ఉందా వీరికి? ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయంలో కట్ అయిపోవడం కానీ, ఆగ్నేయంలో క్రాస్లా రావడం కానీ, లేదా ఆగ్నేయంలో అనుకోని అడ్డంకులు, లేకపోతే వీధి శూలలు, ఏదైనా దేవాలయం యొక్క నీడలు పడడం అన్నీ కూడా మనం ఆగ్నేయ దోషంగానే పరిగణిస్తాం. కాబట్టి ఏదైనా ఆగ్నేయ దోషం ఉందా అనేది మీరు ఫస్ట్ గమనించుకోవాలండి. అది ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక రెండో దానిది కూడా మనం చూసి కానీ డిసిషన్ చెప్పడం అనేది కాదు. అయితే మీరు కొన్ని పరిహారాలు మీరు పాటించినట్లయితే మీకు మానసికంగా బాగుండడం, తద్వారా మీ మానసిక శాంతితో పాటు గృహశాంతి ఏర్పడడం కూడా జరుగుతుంది. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడము, అది కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, మహాలక్ష్మి అష్టోత్తరాలు మీరు పఠించడం లాంటివి తప్పనిసరిగా చేయాలి. అలాగే ఆగ్నేయం తిరిగి ఏ రకమైన ఇంపార్టెంట్ కార్యక్రమాలు చేసుకోకుండా మీరు జాగ్రత్త పడడం చాలా అవసరము. ప్రస్తుతం రన్ అవుతున్న దశ చాలా వరకు ఫేవరబుల్ గానే ఉంది, దానివల్ల కూడా ఏ రకంగా మీరు చింతించాల్సిన అవసరం లేదు.
అన్ని విధాలా బాగుండడానికి, మీకు అందరితోనూ అనుకూలత రావడానికి, తర్వాత పుణ్యబలం పెరగడానికి, ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో పుణ్యబలం పెరగడం అనేది చాలా ముఖ్యం. పుణ్యబలం పెరగడానికి తప్పనిసరిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని మీరు అనునిత్యం పఠించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వర అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 0806-1965 అండి. 0806-1965 అండి. అవునండి. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ అండి. మార్నింగ్ ఫస్ట్. సుమారుగా సమయం తెలుసా? ఉదయం అన్నారండి, తెలుసు కానీ ఉదయం. ఓకే, ఎక్కడ పుట్టారు, ఏ జిల్లాలో? హైదరాబాద్. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏం లేదు, మామూలుగా బిజినెస్ చేస్తున్నాను. ఆ బిజినెస్ కొద్దిగా ఎక్కువ స్టిచ్చింగ్ కనబడట్లేదు. ఓకే అండి, పద్మచారాణి గారితో మాట్లాడింది, వివరాలన్నీ తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేమో, ఇప్పుడు జాతకం గురించి తెలుసుకునేటప్పుడు ఎవరైనా సరే ముఖ్యంగా సమయం కొంచెం ఖచ్చితంగా ఇచ్చినట్లయితే, ఎందుకంటే సమయంలో మార్పు బట్టి కూడా లగ్నాలు మారిపోతుంటాయి. లగ్నాలు మారిపోతున్నప్పుడు కూడా వ్యక్తిత్వానికి సంబంధించి చెప్పేటప్పుడు కానీ వాళ్ళు చెప్పే రెమెడీల్లో కానీ తేడాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా చెప్పినా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు అయినా అట్లీస్ట్ ఏదైనా చెప్తే అన్ని విధాలా ప్రతి కాలర్కి అంటే మీరు బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. అయితే ఎనియో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నట్లయితే ప్రస్తుతం వేలినాడ్సన్ అనేది నడుస్తుంది. ఇది దాదాపుగా మీకు ఇంకా కొంతకాలం దీన్ని డ్యూరేషన్ ఉంది, అంటే 2007 నుంచి 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ సందర్భంలో ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా వ్యక్తిగతంగా సొంతంగా వ్యాపారాలు పెట్టినా, ఎవరితోనా జాయింట్ గా పార్ట్నర్షిప్ తీసుకున్నా కూడా అందులో కొన్ని సందర్భాల్లో ఆశించిన డెవలప్మెంట్ అనేది కానీ, అంటే గ్రోత్ లేకపోవడం అనేది కానీ, దానివల్ల కొంత కంగారుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే సైకలాజికల్ గా లోపల ఒకలాంటి గాబరా అనేది ఇది సక్రమంగా ముందుకు పెడుతుందా లేదా అనే తెలియని ఒకలాంటి అనేజీనెస్ అనేది ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఏల్ మెడిసిన్ వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఒకవేళ మీతో పాటు పార్ట్నర్షిప్ లో ఉండే అవతల వ్యక్తి కూడా ఇదే రకమైన దశలు నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇబ్బందులు ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా సరే పార్ట్నర్షిప్ లో ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు వీరైనా కాదు ఎవరైనా జాతక చక్రాన్ని పరిశీలింపజేసుకున్నట్లయితే ఇద్దరిది ఎంతమంది కలిపి పెట్టాలనుకుంటున్నారో అంతమందిది కానీ, ఒకళ్ళైతే ఒకరిదైనా కానీ ముందు చూపించుకున్నట్లయితే దాని ప్రకారం వాళ్ళకి ఎంతవరకు ఫేవరబుల్ గా ఉంది, ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి, ఎలా అధిగమించాలని చెప్పడం కూడా సులభం అవుతుంది. అయితే మీ దాని ప్రకారం మీరు చిన్న చిన్న పరిష్కారాలు కొంచెం తొందరగా పాటించినట్లయితే ఫ్యూచర్ చాలా చక్కగా ఉంటుందండి. అందులో మొట్టమొదటిగా శనివారం నియమాలు అనేది పాటించడము, శనివారం దేవాలయ సందర్శన చేయడము, అలాగే దానితో పాటుగా మీరు ఈ శనికి సంబంధించి ఈ రకంగా తైలాభిషేకాలు చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తుందో, ఏలినాటి శని నడుస్తున్న 7.5 సంవత్సరాల కాలంలో కూడా ముందుకు పెడుతున్నప్పుడు ఏదో రకమైన అవరోధాలు ఏర్పడుతూ వ్యక్తికి తన యొక్క పనులలో ఆటంకం, ఆలస్యాలు అనేవి జరుగుతాయి. కాబట్టి అవి లేకుండా తప్పనిసరిగా ఆవుకి మీరు బెల్లం నువ్వులు కలిపి మీరు పెట్టడం లాంటివి చేయడం, రుద్ర నమ్మక త్రిశతీ నామాలు అనేది పట్టించడము, అలాగే శనివారం నియమాలు చేసినట్లయితే బాగుంటుంది. అన్నిటికంటే ఓవరాల్ వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ కాకుండా చూసుకోండి, అన్ని విధాలు అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ జాతక ప్రకారం. ఓకే అండి, మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నామండి. గుడ్ టైం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి అలాగే పద్మజ గారు, మరి జూలై 25వ తేదీన పుట్టిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా అంటే వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది తెలియజేస్తారా? తప్పనిసరిగా ఇవాళ పుట్టిన స్త్రీల లక్షణాల్లో ప్రధానంగా తీసుకోవాల్సిన వీళ్ళకి చాలా ఆచారాలు, వ్యవహారాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే అందరికీ కూడా తలలో నాలుకలా ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటారు. ఒకళ్ళ జోలికి వెళ్ళరు. వీళ్ళ మీద ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళు ఇంతవరకు తలంచుకుని వెళ్ళిపోయే లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సడన్ గా కోపం వస్తే మాత్రం పట్టలేనంత ఆగ్రహం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం అనేది మాత్రం చాలా చాలా కష్టం. మామూలుగా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి, అందరితో కలివిడిగా ఉండడానికి, కలిసి ఉండడానికి చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తారు. ఇంట్లో కూడా అందరికీ కూడా చాలా స్నేహపాత్రుతులు, అంటే చుట్టాలైనా అందరిలో కూడా వీళ్ళకి ఒక స్పెషల్ స్థానం అనేది ఉంటుంది. ప్రత్యేకంగా ఎంతమందిలో ఉన్నా వీళ్ళ ప్రత్యేకత వీళ్ళదే. మాటలతో కానీ, లేకపోతే ఏ రకమైన పనులు సహాయం చేయడంలో కానీ, పిలిచినా పిలవైనా వచ్చి సహాయం అందించడంలో కానీ వీళ్ళు ముందుంటారు. కానీ వీళ్ళకి ఇంపార్టెన్స్, అంటే వీళ్ళకి ప్రాముఖ్యత అనేది ఎక్కడన్నా ఇవ్వడంలో చిన్న తేడా కనబడితే మాత్రం చాలా తొందరగా బరస్ట్ అవడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళ వైవాహిక జీవితాన్ని తీసుకున్నా కూడా వైవాహిక జీవితం విషయంలో అటు పక్కన అత్తగారింట్లో అయినా, ఇటు పక్కన భర్తతో అయినా, కుటుంబంలో అయినా వీళ్ళు చాలా చక్కగా సరదా కలిసిపోయే రకం. ఇప్పుడు జోవియల్ గా ఉంటారు, చక్కగా మాట్లాడి నవ్విస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క ప్రెసెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా కోరుకుంటూ ఉంటారు. ఓకే అండి, అలాగే ఈ రోజు జన్మించిన వారికి నప్పే రంగుల గురించి చెప్తారా? తప్పనిసరిగా ఇవాళ జన్మించిన వాళ్ళకి ఏంటంటే మల్టీ కలర్స్ అంటాం కదా, అంటే డిఫరెంట్ కలర్స్, ఇంద్రధనుసులో రంగుల్లాగా అన్ని రంగులు వీళ్ళకి నచ్చుతాయి. అంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఈ రంగు ఆ రంగు అని కాదు, ఏ రంగునైనా వీళ్ళు అభిమానిస్తారు. ముఖ్యంగా బంగారు రంగు ఒకటి,
క్రీమ్ కలర్ ఒకటి, మల్టీ కలర్స్ స్పెషల్ గా అన్ని రంగుల కాంబినేషన్ ని వీళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. కానీ అన్నిటికంటే ప్రధానంగా వీళ్ళకి చాలా మంచిగా ఉండేది, ఉపయోగపడేదానిగా మనం ఈ యొక్క ఆరెంజ్ కలర్ ని చెప్తాం. ఆరెంజ్ అనేది చాలా చక్కగా సూట్ అవుతుంది. ఆ విషయాన్ని మాత్రం వీళ్ళు మర్చిపోకూడదు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. బాబు కోసం అడగడానికండి. మరొక్కసారి చెప్పండి, స్పష్టంగా మాట్లాడండి. బాబు కోసం అడగడానికండి. ఓకే, మీ బాబు పేరేంటండి? కృష్ణ నవీన్ దాస్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/9/1986. సమయం మార్నింగ్ 8:45 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? కాకినాడ అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. బాబు జాబ్ వచ్చినట్టు చెన్నై వెళ్ళిపోతున్నాయండి. అప్పుడే 1 year నుంచి ఖాళీగా ఉంటున్నాడు. ఏం చదువుకున్నారు మీ బాబు? బాబు పాలిటెక్నిక్ చదివాడండి, డిప్లొమా. ఓకే, సంవత్సరం నుంచి ఖాళీగా ఉంటున్నారు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. తప్పకుండా మాట్లాడండి. ఏంటండి, మరొకసారి చెప్పండి. బాబుకు వచ్చినట్టు వచ్చి దూరం అయిపోతున్నాయండి. చాలా ఏమాత్రం బాధపడకండి. ఉద్యోగం ఎప్పుడు వస్తుందో వివరంగా చెప్తారు పద్మచారాణి గారు, మాట్లాడండి. తప్పనిసరిగా అమ్మా, ఇప్పుడు వృత్తిపరంగా అతను ప్రయత్నిస్తున్నా కూడా అన్ని దరిదాపుల్లోకి వచ్చి వెళ్ళిపోతున్నాయని బాధపడుతున్నారు. దానికి కారణం గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఒకటి గ్రహస్థితి, 2 వాస్తు. ఈ రెండింటినీ కూడా సరి చూసుకోవాల్సిన అవసరం. వాటికి సంబంధించిన పరిహారాలు కూడా చక్కగా పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బంది నుంచి కూడా మనం అధిగమించవచ్చు. మొట్టమొదటిగా అతను నడుస్తున్నది అర్ధాష్టం శని. ఇది దాదాపు ఇంకొక 2 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే అర్ధాష్టం శని అయినంత మాత్రానికి 2 ఏళ్ల పాటు జాబ్ రాదా అని మనం బాధపడక్కర్లేదు. తప్పనిసరిగా మంచి జాబ్ వస్తుంది. దాని గ్రహబలం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి తప్పనిసరిగా రాగల 6.5 నెలల తర్వాత దానికి జాబ్ రావడం అనేది గ్యారంటీ. అయితే ఈ 6.5 నెలల పాటు కూడా ఈ లోపల పరిహారాలు పాటించినట్లయితే ఇంకా ఎర్లీగా 3 months లోనే అతనికి చేంజ్ కనబడే అవకాశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా అతను చేయవలసింది ఏంటి అంటే, తనకి వాస్తు ప్రకారం అని అనుకుంటున్నాము, రెండోది జ్యోతిష పరంగా కూడా చెప్తున్నాం కాబట్టి వాస్తు పరంగా ఈస్ట్ అనేది సాధారణంగా అందరూ అనుకుంటారు తూర్పు అనేది చాలా మంచిది కదా, మనకి పడకపోవడం ఏంటని. అన్ని దిక్కులు మంచివే, అన్ని దిక్కుల్లోనూ మనకి పడేది ఎంతవరకు అనేది మనం ప్రధానంగా తీసుకోవాలి. కాబట్టి ఆ పరంగా తీసుకున్నప్పుడు మీకు ఈస్ట్ అనేది కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇతనికి ఈస్ట్ పరంగా అది మారలేమో, సొంతల్లో మా సొంతల్లో కట్టుకున్నామో అనుకున్న సందర్భంలో అట్లీస్ట్ ఇతను కేటాయించిన రూమ్ లో కానీ లేకపోతే ఇతను ఉండే రూమ్ లో కానీ ఈస్ట్ వైపు తిరిగి అతని యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోకుండా ఉండడం అనేది చాలా అవసరము. అయితే అతని పడే దిక్కులుగా కూడా మనం వెస్టర్న్ చెప్తాము. అలాగే దాంతోపాటు నార్త్ కూడా పడుతుంది. అంటే ఉత్తరం ఒకటి, పడమర ఒకటి చాలా చక్కగా పడతాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైతే అర్ధాష్టం శని నడుస్తుందో చాలా రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నట్టుంటాయి, జరగవు. నోటి దాకా వస్తాయి, చేతి దాకా రావు. ఇవన్నీ కూడా వీటి వల్ల ఎలాంటి మనిషిని తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆత్మవిశ్వాసం అనేది సన్నగిల్లడము, ముందుకు వెళ్ళలేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏ వ్యక్తి అయినా సరే ఏ రకమైన రంగాన్ని ఎంచుకున్నా అందులో తను మానసికంగా బలంగా ఉన్నప్పుడే ఆ రంగంలో రాణించగలడు. కాబట్టి ఆ మానసికంగా బలంగా ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు ఇతను పాటించాలి జ్యోతిష్యపరంగా. అందులో మొట్టమొదటి క్రమం తప్పకుండా ఈ సూర్యుడికి సంబంధించిన సూర్య నమస్కారాలు చేయడం అనేది, ఆదిత్య హృదయ పారాయణ చేయడం అనేది, లేకపోతే విన్నా పర్వాలేదు. అలాగే ఆదివారం దేవాలయ సందర్శన చేయడం అనేది తప్పనిసరిగా చేస్తూ శనికి సంబంధించిన ఇబ్బందులు, ఎందుకంటే శనిగ్రహం ఎలాంటిదంటే వ్యక్తికి ఇబ్బంది పెడుతుంది తప్ప ఇవ్వకుండా ఉండదు. ఆలస్యం అయితే జరుగుతుంది కానీ అన్యాయం చేయడం జరగదు. కాబట్టి తప్పనిసరిగా మీ వాడికి లేట్ అయినా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శనికి సంబంధించిన నియమాలు పాటించడం అంటే ఎప్పుడు కూడా శనికి సంబంధించి కనీసం మంత్లీ ఒకసారైనా సరే శనికి ఏదైనా శైలాభిషేకాలు చేయించుకోవడం, ఒకవేళ మంత్లీ కుదరకపోతే మీకు వీలైనప్పుడైనా సరే ఈ రకమైన కార్యక్రమాలన్నీ మీరు చేసినట్లయితే తప్పనిసరిగా అతనికి మంచి జాబు 6 months తర్వాత వచ్చినా ఈ లోపలే తనకి ఇంటర్వ్యూకి పిలవడం, చక్కగా మంచి జాబులోకి రావడం అనేది జరుగుతుంది. చేతికి ఏదైనా రూబీ లాంటిది ఉందో మనం తీసేయండి, అది కూడా పనికిరాదు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే జూలై 25వ తేదీన జన్మించిన వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో చెప్తారా? తప్పనిసరిగా ముఖ్యంగా ఆర్థికమైన రంగాల విషయం తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా ఖర్చు పెడతారు. అలాగే సమయానికి డబ్బు అందుతుంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైన విశ్లేషణ అన్నమాట వీళ్ళ గురించి. వీళ్ళకి డబ్బు లేదు అనుకునే లోపల ఏదో రకంగా డబ్బు అందడం అనేది జరుగుతుంది. అంటే అందరితో వీళ్ళు తలలో నాలుకలా ఉండడం బట్టి, అందరికీ సహాయ సహకారాలు అందించడం బట్టి తప్పనిసరిగా అందరూ కూడా డబ్బు విషయంలో ఏదైనా లేదు అనుకునే లోపల చుట్టాల రూపంలోనో లేకపోతే ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే అందించడం జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనుకునే అంశానికి వీళ్ళ దాంట్లో ఎక్కువ అవకాశం లేదు, నెంబర్ 1. అలాగే నెంబర్ 2 ఏంటంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది. ఆర్థికపరమైన విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా అతిగా శ్రమ పడము, అతిగా స్పందించడం అనేది వీళ్ళలో లక్షణాలు. కాబట్టి వాళ్ళకి అన్ని విధాలా బాగుండడానికి శ్రమ అనేది తగ్గించడము, సరిగ్గా ప్లాన్ చేసుకుని ప్లాన్ ప్రకారం వెళ్ళడం. ఎందుకంటే వీళ్ళ దాంట్లో కొంచెం ప్లానింగ్ అనేది తక్కువ.
ఏదో వెళ్ళిపోతారు తప్ప ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవడం అనేది ఈ రకమైన ఆర్థికమైన విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లాన్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి, శ్రమని తగ్గించుకోవాలి, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. దానికి సంబంధించి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. అలాగే శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆహారం కూడా సమయానికి తీసుకోకపోవడము, దానివల్ల నిద్రలేమి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయడానికి తప్పనిసరిగా వీళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటంటే మెడిటేషన్ చేయడము, అదే యోగా, ధ్యానం ఇవన్నీ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బంది నుంచైనా వీళ్ళు అధిగమించగలుగుతారు. సరైన రెస్ట్ తీసుకోవడం అనేది కూడా వీళ్ళు చేయాలి. ఓకే అండి. అలాగే మరి ఈ రోజు మన స్పెషల్ ఎపిసోడ్ 100 ఎపిసోడ్ కాబట్టి ఈ రోజు ప్రేక్షకులకి మీరు ఒక ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఎంతో మంది తీర్చిదిద్దుతున్నారు కదా. నిన్నటి కార్యక్రమంలో ఒక కాలర్ అడిగారు, వారి సమస్యే కాదు చాలా మంది ఇటువంటి సమస్యతో బాధపడుతుంటారు, ఏ రంగాన్ని ఎంచుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు, ముందుగా వారి ఇష్టమా తల్లిదండ్రుల ఇష్టమా సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి మీ మాటగా ఒక మాట చెప్తే బాగుంటుంది. తప్పనిసరిగా అమ్మ, మా కాలేజీల్లో కూడా మేము చెప్పేది, నువ్వు అడిగినట్టుగా ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పేది, ఒక ప్రిన్సిపాల్ గా నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా జాతకం, అప్పుడు జ్యోతిషం అనుకో, ఈ వాస్తు అనుకో, ఇవన్నీ కూడా వ్యక్తి మీద మనం చక్రం వేయించుకోకపోయినా ఫలితం అనేది చూపిస్తూ ఉంటుంది. మనం దానికి ఏంటంటే ఏ వ్యక్తి అయినా పుట్టిన వెంటనే జాతక చక్రాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడు అన్నది చాలా ప్రధానం. ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక రంగంలో పెట్టాలనుకుంటారు పిల్లలకి మరొక రంగం ఇష్టం ఉంటుంది. అంటే ఒకళ్ళు డాక్టర్ చేయాలనుకుంటారు, వీళ్ళకేమో యాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఏదో ఒకటి రకరకాలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన విద్య అవ్వాలి అని అంటే తల్లిదండ్రులకు ఉండే మమకారంతో వాళ్ళు అడుగుతారు, తప్పులేదు. కానీ ఎప్పుడూ కూడా వ్యక్తి అసలు ఏమవుతాడు, అతనికి ఏ జాతక చక్రం బట్టి ఎంతవరకు ఏ బలం ఉంది, ఏ రంగంలోకి అయితే అతను విశేషంగా రాణించే అవకాశాలు ఉన్నాయి, ఏ రంగం అతనికి ఇబ్బందులు కలిగిస్తుంది అన్నది కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా గ్రహించుకోవాలి. కాబట్టి అది దానికి సహాయం చేసేది ఏంటంటే జ్యోతిషపరంగా వ్యక్తి పుట్టినప్పుడు అంటే పిల్లలకి 12 ఏళ్ళు వచ్చేదాకా జాతక చక్రాన్ని నిర్మించి వాళ్ళు ఏ స్థాయి పెడతారు అన్నది మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా తర్వాత విషయాల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి తర్వాత విషయాల్లో వాళ్ళని మంచి స్థానంలోకి మనం పంపించాలి అనుకున్నప్పుడు ముందుగా జాతక చక్రాన్ని వేయించుకొని దాంట్లో ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకొని ఆ రంగం వైపు దృష్టి పెట్టుకొని వాళ్ళని అటువైపు మరల్చేట్టు మనం ప్రయత్నాలు చేసినట్లయితే తప్పనిసరిగా పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన దాన్నే కాకుండా దీన్ని తీసుకొని అందులోకి వృద్ధి పొందే అవకాశాలు ఉంటాయి. దాని తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లలకి ఉన్నప్పుడే పిల్లలు ఎదిగే కొద్దీ కూడా తప్పనిసరిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తల్లిదండ్రుల సహాయ సహకారాలు కావాలి. ఏ రకంగా సహాయ సహకారాలు అంటే ఈ రకంగా జాతక చక్రం నిర్మించడం, ఏమన్నా దోషాలు ఉంటే జాగ్రత్త పడ్డం, ఇవన్నీ ఒక ఎత్తు. రెండోది వాస్తు ప్రధానంగా కూడా తీసుకున్నప్పుడు చాలా మంది వాళ్ళ పిల్లల విషయంలో మేము ఈస్ట్ ఫేసింగ్ లోనే ఇల్లు కట్టామండి, నార్త్ ఈస్ట్ లోనే కట్టాము, అయినా కూడా మా పిల్లవాడు చదవటం లేదు, కారణం అర్థం కావటం లేదు, అన్ని విధాలుగా బాగుంది అంటారు. తల్లిదండ్రులకు అది బాగున్నా కూడా పిల్లల జాతకం దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలకు వాస్తు ప్రకారం అది ఎప్పుడైతే నప్పదో తప్పనిసరిగా వాళ్ళకి కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి, చదువు మీద ఆసక్తి లేకపోవడం, ఇప్పుడు ఈశాన్యం పడని వాళ్ళకి ఈశాన్యం మిమ్మల్లోనే ఉంటున్నప్పుడు దాని మీద చదువు మీద శ్రద్ధ అనేది లోపిస్తుంది. చదవాలి అనుకున్నా కూడా చదివిన ఆశించిన ఉద్యోగం రావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాస్తు ప్రకారం ఏ రకంగా మనం పెడితే బాగుంటుంది, పిల్లలకి ఎలాంటి ఇల్లు అయితే బాగుంటుంది, ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఎలాంటి ఇల్లు కొనడానికి ఏ రకమైన వాస్తు అయితే బాగుంటుంది అన్నది కూడా గ్రహించుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క టేస్ట్ల బట్టి తర్వాత వాళ్ళు వెళ్ళబోయే రంగానికి సంబంధించి కూడా ఏ రంగం అయితే బాగుంటుంది, వాళ్ళు ఎంచుకుంటున్న రంగం కరెక్టా కాదా అని జ్యోతిష్కుని సంప్రదించి ఆ రంగం వైపు వాళ్ళు దృష్టి పెట్టినట్లయితే తప్పనిసరిగా పిల్లలకి వాళ్ళు ఇచ్చే మంచి గిఫ్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళకి ఈ రకంగా వాస్తు ప్రకారం జ్యోతిష ప్రకారం వాళ్ళు వెళ్ళబోయే రంగాలకు కానీ వాళ్ళు తీసుకుంటున్న రంగాలకు కానీ అది సరైందా కాదా అన్నది ముందు డెసిషన్ తీసుకోవడం అనేది జ్యోతిష్కుల ద్వారా తీసుకున్నట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. చాలా వివరంగా చెప్పారండి. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులు జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారని ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు కార్యక్రమంలో కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. మీ సమస్యను సూటిగా స్పష్టంగా మాకు ఉత్తరం ద్వారా తెలియచేయండి. అలాగే గుడ్ టైం కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఇలాగే మన గుడ్ టైం కార్యక్రమం ద్వారా పద్మచారాణి గారు ఎందరో సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్పబోతున్నారు. ఎన్నో చక్కటి విషయాలు, ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చెప్పబోతున్నారు. కాబట్టి గుడ్ టైం కార్యక్రమాన్ని ఇదే విధంగా ఆదరిస్తూ ఉండండి. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. యాంకర్స్ డ్రెస్ కటిసీ బై కాటన్ వరల్డ్, సోమాజిగూడ, హైదరాబాద్.